స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఒక చక్కటి వాగ్దానాన్ని మనం విందాం. చక్కటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. గత దినాల్లో చెప్పిన యొక్క వాగ్దానాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చి అడిగిన వెంటనే ఉత్తరాన్ని దయచేసి మన మనవిని ఆలకించి వారికి లాగు జరుగును అన్నట్లుగా దేవుడు కార్యం చేసిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 ఈ పూట ఈ డిసెంబర్ మాసమంతా ఒక చక్కటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము, నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచూ ఉన్నాను. చాలండి. ఈ వాక్యపు వాగ్దానాన్ని మన పట్ల దేవుడు నెరవేర్చి బలపరిచి నడిపించునుగాక. ఈ వాక్యపు వాగ్దానాన్ని మీద చేతులు పెట్టి, ప్రభువా ఈ వాక్యపు వాగ్దానం నాలో నెరవేర్చి నాకు ముందుగా ఉండి ప్రతి విషయంలో సహాయం చేసి బలపరిచి నడిపించబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మనకు మంచి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నారు. ఈ డిసెంబర్ మాసంలో ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచూ ఉన్నాను. దేవుడు మనల్ని దారిలో ప్రతి మార్గంలో కాపాడి దేవుడు మనల్ని సిద్ధపరిచిన చోటుకు, దేవుడు ఒక చోటును సిద్ధపరిచారంట. దానిని రప్పించడానికి, ఆ చోటుకి నడిపించడానికి ఒక దూతను ముందుగా పంపిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యపు వాగ్దానంలో ఉన్న లోతును, ఈ వాక్యపు వాగ్దానంలో ఉన్న యొక్క వెలుగును, ఈ వాక్యపు వాగ్దానము ద్వారా మనం ఏ విధంగా దేవుని యొక్క మార్గాలలో నడిపించబడాలి, ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతాడు, ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు అనేది కొన్ని విషయాలు మనము నేర్చుకోవాలి. ఈ వాక్యపు వాగ్దానము మనము స్వతంత్రించుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట. ఒక 3-4 ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని అన్నిటిని మనం ఈ దినాన పొందుకొని వట్టి చేతులతో వెళ్లకుండా గట్టి చేతులతో దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. చెప్పాలి ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు మనకు ఒక దూతను పంపిస్తూ ఉన్నారన్నమాట. పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే ఇంతకుముందు కూడా దేవుడు ఈ వాక్యపు వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. మలాకీకి రాసిన గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇదిగో నాకు ముందుగా మార్గమును సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచూ ఉన్నాను. మీరు వెతుకుచున్న యొక్క ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తారాయన. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. మలాకీకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందంటే, మనకు ముందుగా సిద్ధపరచడానికి బాప్తిసము ఇచ్చే యోహాను అనే ఒక దైవ సేవకుని దేవుడు పంపించాడు అనమాట. యేసు క్రీస్తుకు అంటే రాబోతున్న యొక్క దినాల్లో యేసు ప్రభు రాబోతూ ఉన్నారు. ఆయన మార్గాలన్నిటినీ సరళం చేయడానికి ఒక దూతను పంపిస్తూ ఉన్నారన్నమాట. మీరు వెతుకుచున్న యొక్క ప్రభు ఇంతకుముందు యొక్క దినాలలో ప్రజలు, ఇశ్రాయేలులు అనేక మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు గురించిన ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయనను మీరు వెతుకుతూ ఉన్నారండి. ఆ వెతుకుతున్న ఆయన అనగా మీరు కోరుకున్న యొక్క నిబంధన, దేవునితో నిబంధన చేసుకోవాలని మీరు కోరుకుని ఉన్నారు. గత వారంలో దేవుడు మాట్లాడి ఉన్నారండి. ఏమని మాట్లాడి ఉన్నారు? మీరు కోరుకున్నారు కాబట్టి గత వారంలో మీరు ప్రార్థన చేసుకున్నారు. ఏమని కోరుకున్నారు? జీవాన్ని కోరుకున్నారు,
సత్య మార్గాన్ని మీరు కోరుకున్నారు, తర్వాత ఆశీర్వాదాన్ని కోరుకున్నారు. ఆ కోరుకున్న విధానాన్ని బట్టి ఇప్పుడు ఒక చక్కటి వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మీరు కోరుకొని చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్ళారు కదా, ఇంటికి వెళ్ళారు కదా, మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళి నిద్రపోయారు కదా, మీ గురించి దేవుడు ఆలోచించిన వాడై ఈ దినాన ఈ నెలంతటిలో ఒక చక్కటి వాగ్దానం మీరు కోరుకున్నారు. కాబట్టి కోరుకోకపోతే దేవుడు బలవంతంగా ఏమీ చేయడనమాట. మీరు కోరుకున్నారు కాబట్టి జీవాన్ని కోరుకున్నారు, సత్య మార్గాన్ని కోరుకున్నారు, ఇంకేం కోరుకున్నారు? ఆశీర్వాదాన్ని కోరుకుని ఇంటికి వెళ్ళి హ్యాపీగా జీవించారు, మీ పనులు మీరు చేసుకున్నారు. ఓకే, మంచిదే. కానీ ఈ వాక్యపు వాగ్దానము, మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడనమాట. హఠాత్తుగా ఆయన వచ్చాడు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచూ ఉన్నాడు. ఇంతకుముందు ఆ యొక్క ప్రార్థన ఫలితంగా, ప్రవచనాల ఫలితంగా దేవుడు వచ్చి 2025 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి ఉన్నాడు. హఠాత్తుగా వచ్చి ఉన్నాడు. కన్యక గర్భములో పుట్టి ఆయన వచ్చి ఉన్నాడు. అయితే రాబోతున్న యొక్క దినాలలో ఆయన కూడా రాబోతూ ఉన్నాడు. ఇలాంటి కార్యములు చేసి ఉన్నారు. మనం కోరుకున్నాము కాబట్టి, మీరు కోరుకొని యేసు క్రీస్తును నమ్ముకొని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నారు కాబట్టి దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, చూడండి, నీకు ముందుగా ఒక దూతను నేను పంపించబోతూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హఠాత్తుగా ఆయన రాబోతూ ఉన్నాడండి. ఒక దూతను పంపించబోతూ ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఇంతకు ముందే వచ్చి ఉన్నాడు. ఇంకా రాబోతున్న దినాలలో ఆయన కొదమ సింహం వలె రాబోతూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు సాత్వికుడుగా వచ్చి ఉన్నారు. కానీ రాబోతున్న దినాలలో మీరు కోరుకున్న రీతిగా, ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు, ప్రభువా రాకడ ఎప్పుడు వస్తుంది నాయనా, మీ సన్నిధిలో మేము చేరాలి, పరలోకంలో వెళ్ళాలి, మీ సన్నిధిలో నేను నివసించాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఒక దూతను దేవుడు పంపించి మిమ్మల్ని నడిపించడానికి ఒక మంచి దూత అనమాట, యెహోవా దూత. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ విధంగా దూతను పంపించుచున్న యొక్క సమయంలో కొంతమంది ఆయనను అంగీకరించలేదండి. సమరయ గ్రామస్తులు కొంతమంది ఉన్నారు. ఆయన పరమునకు చేర్చుకునబడిన యొక్క దినములలో లూకా సువార్త 9వ అధ్యాయము 51, 52 వచనాలను మీరు ఇంటికెళ్ళి చదువుకున్నట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన పరమునకు చేర్చుకునబడు దినములు పరిపూర్ణమగినప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సును సిద్ధపరుచుకున్నప్పుడు ఒక దూతలను పంపిస్తూ ఉన్నాడు. దూతలను పంపించినప్పుడు వారు వెళ్ళి సిద్ధపరుస్తూ ఉన్నారు. సిద్ధపరిచినప్పుడు అక్కడున్న గ్రామస్తులు, సమరయ గ్రామస్తులంట, చూడండి, వాళ్ళు అంగీకరించలేదన్నమాట. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే, వాళ్ళు కోరుకోలేదు కాబట్టి ఆయన వేరొక గ్రామమునకు వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన మీరు దేవుని యొక్క మీరు కోరుకొని ఉన్నారు కాబట్టి మీకు ముందుగా ఒక దూతను ఆయన పంపించబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దూతను మన ముందు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మన ముందు ఒక దూత వెళుతూ ఉన్నాడు. ఆ దూత వెళ్ళే ఆ యొక్క క్రమంలో మన జీవితంలో ఏం జరగబోతుంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది? మన ముందు చూడండి, దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క దూతలు ఉన్నారు, అనేక మంది మన ఎదుట ఉన్నారు, మన వెనుకున్నారు, మన ప్రక్కన వాళ్ళందరూ ఆవరించి ఉన్నారండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉంటుండగా, గొప్ప సాక్షి సమూహము అది మీకు కనబడదండి. ఎన్నో కన్నులు, దేవదూతల కన్నులు, ఒక్కొక్కరికి 2 కన్నులు ఉంటాయి కండి. కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. వాళ్ళ కన్నులన్నీ మనల్ని రక్షించడానికి, మనల్ని నడిపించడానికి కోటాను కోట్ల యొక్క దేవుని యొక్క దూతలు చూస్తూ ఉన్నారు. మనకు ముందుగా నడిపించబోతూ ఉన్నారు. మనుషులు చూస్తూ ఉన్నారు, లోకం చూస్తూ, అన్యజనులు చూస్తున్నారు, అనేక మంది చూస్తున్నారండి. మనకు ముందుగా ఒక దూత ఉన్నాడని నువ్వు గ్రహించాలి. అనేక మంది దేవుని యొక్క దూతలు చూస్తున్నారని, దేవుడు చూస్తున్నాడని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కూడా చూస్తున్నాడని మీరు గమనించాలి. మీకు ముందుగా ఒక ఆయన ఉన్నాడని మీరు గమనించాలి. ఈ నెలంతా నాకు ముందుగా ఒక ఆయన ఉన్నారు,
ఆయన నన్ను నడిపిస్తాడు. ఏ విధంగా నడిపిస్తాడనేది మనం ఆలోచించుకోవాలి. ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు, ఈ నెలంతా ప్రతి క్షణము, ప్రతిరోజు, క్షణ క్షణము, అనుక్షణము నిన్ను కంటి పాప వలె కాచి కాపాడి నీకు నేను ముందుగా నడుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. చెప్తున్న యొక్క కార్యక్రమంలో ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు, ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏ విధంగా మనల్ని బలపరుస్తాడు, ఆయన రాకడకు సిద్ధపరుస్తాడు అనేది పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించుకోవాలన్నమాట. ఇది విషయాన్ని అందరూ గమనించాలండి. ఎవరో వాక్యాన్ని విన్నాము, అనాలోచితంగా వచ్చి అనాలోచితంగా పోయామని కాదండి. మన ముందు ఒక దేవుని యొక్క దూత ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 7 వచనాలలో మనము గమనించినట్లయితే, చదవండి యొక్క వాక్యాన్ని. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనం చదవండి. చదవండి. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునికి దేశం ఇచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. చూడండి, తన దూతను ముందుగా పంపుతున్నాడు. ఎందుకని? కార్యములను సఫలము చేయుటకు, మన కార్యములను సఫలం చేయడానికి ఒక దూతను ముందుగా మనకు ముందుగా ఆయన ఏం చేస్తున్నాడంటే పంపిస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమిటి ఆ కార్యము అంటే, అబ్రహాము సంతానమునకు ఒక మంచి దేశాన్ని వాగ్దానం చేసిన యొక్క దేశాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడండి. దేవుడు ప్రమాణం చేశాడు, దాని కొరకు ఒక కార్యం చేయాలి, ఆ దేశంలో నివసించాలి. అబ్రహాము తన కుమారులు, తన కుమార్తెలు, తన సంతానం అంత దేశంలో నివసించాలని ఆయన మనసులో దేవుడు అనుకొని ఒక దూతను ఒక కార్యం చేయడానికి పంపిస్తున్నాడు. ఎవరంటే పరలోకపు దేవుడు అండి. ఎవరు? పరలోకపు దేవుడు. ఈ పరలోకముందున్న యొక్క దేవుడు కార్యాన్ని సఫలం చేయడానికి ఇస్సాకుకు కన్యకగా కావాలని రిబ్కాను ఎతకడానికి ఏలియాజరు తన దాసుని పంపిస్తున్నాడు అన్నమాట. తన పనివాడిని, తన దాసుని, అబ్రహాము దాసుని ఏలియాజర్ని పంపిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే కార్యము సఫలమైనట్లుగా ఇస్సాకుకు వివాహం చేయాలి, భార్య కావాలి. ఎలాంటి భార్య కావాలంటే చూడండి, కన్యక, పరిశుద్ధురాలు, చక్కనిది, చెప్పిన మాట వినాలి, గుణవతిన యొక్క భార్య కావాలి. ఈ రిబ్కా ఎవరికి సాదృశ్యముగా ఉన్నదంటే దేవుని యొక్క సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నారు. అందుకనే చూడండి, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇస్సాకుకు ఒక కన్యక కావాలి, ఒక పరిశుద్ధురాలు కావాలి. ఈ సంఘము ఎలాంటిదంటే పరిశుద్ధమైన సంఘము. మనము దేవునికి కావాలన్నమాట. చెప్పాలి, హల్లెలూయా. ఎందుకంటే ఒక మంచి దేశం ఉన్నది, దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. దానిలో నివసించడానికి, సంతానాన్ని అభివృద్ధి చేయడానికి ఒక కన్యక కావాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఏలియాజరు వెళ్ళాడండి. ఏలియాజరు వెళ్ళినప్పుడు ఎవరు దొరికారంటే సంఘము, పరిశుద్ధమైన సంఘము, రిబ్కా దొరికిందనమాట. చెప్పాలి, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. చూడండి, ఈ రిబ్కా చూడండి, ఆత్మ సంబంధమైనగా మనం ఆలోచించినట్లయితే ఈమె దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఇష్టురాలుగా మార్చబడింది, ఏ విధంగా ఆమె దీవించబడింది, ఇస్సాకుకు భార్యగా కన్యకగా ఏ విధంగా అర్పించుకుంది అంటే పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే దేశంలో నివసించడానికి సంతానం కొరకు దేవుడు చేసే గొప్ప కార్యములు అన్నమాట. మనం పరిశుద్ధమైన జనముగాను దేవుని యొక్క సన్నిధిలో నివసించే వారిగా ఉండునట్లుగా ఒక దూతను ముందుగా పంపించి ఒక కార్యాన్ని సఫలం చేసి మన కొరకు ఈ ఆత్మ సంబంధమైన సంఘముగా మార్చడానికి దేవుడు మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇష్టపడాలి.
ఈ రిబ్కా ఏం చేసిందంటే ఎలియాజరు చెప్పిన ప్రతి మాట వినింది, ఇష్టపడింది అన్నమాట. ఇష్టపడి చూడండి, కష్టపడి దేవుని యొక్క సన్నిధిలో చెప్పిన మాట విని లోబడి వెళ్ళిందనమాట. తన తల్లిదండ్రులకు చెప్పింది రిబ్కా, అనేకులకు తన తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పింది. ఒక ఆయన వచ్చాడు, ఆయన ఈ విధంగా బంగారాన్ని, కడియలు నాకు ఇచ్చాడు, ఈ విధంగా కొన్ని మాటలు చెప్పాడు. నేను నా హృదయపూర్వకంగా నేను నా కష్టము లేకుండా దేవుని యొక్క సన్నిధిలో నేను సహకరించాను అన్నట్లుగా అన్ని విషయాలు ఇష్టపడి కష్టపడి ఆ ఒంటెలకు ఏం చేసిందంటే నీళ్ళు ఇచ్చిందనమాట. ఆయన ఏం చేశాడు, కొంచెమే అడిగాడు, కొద్దిగా నీళ్లు త్రాగడానికి ఇవ్వండమ్మా అని అడిగితే ఆమె ఏం చేసిందంటే ఇష్టపూర్వకంగా కష్టపడి తన యొక్క కడువను ఎత్తుకొని ఆ బావిలోనికి దిగి నీళ్ళంతా చేదిపోసిందనమాట. వంటలన్నిటికీ చేదిపోసిందండి. కొంచెమే అడిగాడు ఎలియాజరు, అమ్మా నీళ్లు కావాలమ్మా తాగడానికి అని అడిగినప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఆ సంఘం, దేవుని యొక్క చిత్తంలో ఆ యొక్క రిబ్కా ఉంది కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఇష్టపూర్వకంగా అన్ని పనులు చేసి పెట్టిందనమాట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. కొంచెమే అడిగినప్పటికీ విస్తారంగా ఆమె కష్టపడి అనేకమైన పనులు చేసి పెట్టిందన్నమాట. కాబట్టి ఈ దినాన మీరు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మీరు కొంచెమే అడిగినప్పటికీ విస్తారంగా మనము ప్రార్థన చేయాలి, విస్తారంగా మనం సహకరించాలండి. సంఘముగా ఉంటున్న మనము దేవునికి మనము అర్పణలు అర్పించాలి, దేవునికి సహకరించాలి, ఈ విధంగా కష్టపడాలి. కష్టపడినప్పుడు కొంచెము అడిగితే మనం ఎక్కువగా చేయాలన్నమాట. అప్పుడు ఆకాశం నుండి దీవెనల చేత దేవుడు నింపుతాడనమాట. హల్లెలూయా హల్లెలూయా. అందుకు ప్రతిఫలంగా ఈ ఎలియాజరు ఏమిచ్చాడంటే బంగారు ఇచ్చాడు, ప్రతిఫలంగా కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. కాబట్టి ఈ దినాన మనము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనం చేసిన యొక్క ప్రార్థన ఫలితంగా ఎలియాజరు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఒక చక్కటి రిబ్కాను దేవుడు చూపించాడనమాట. కాబట్టి ఈ దినాన నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన వెంటనే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. గొప్ప గొప్ప ఆశీర్వాదాల చేత ప్రభు నిన్ను నింపబోతూ ఉన్నారు. హల్లెలూయా. నీ కార్యాలన్నిటినైనా సఫలం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక దూతను దేవుడు నీకు ముందుగా పంపించబోతున్నాడైనా నువ్వేం చేయాలంటే సిద్ధపడి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఎలియాజరు చేసినట్లయితే ఒక మంచి అవకాశం నీకు దొరుకుతుంది. ఒక మంచి అవకాశం నీకు దొరుకుతుంది. చక్కటి యొక్క మార్గాలలో ప్రభు నిన్ను నడిపిస్తాడు, ప్రభు సహాయం చేస్తాడు, నీ కార్యాలన్నిటినీ దేవుడు సఫలం చేస్తాడు. మనం ఏం చేయాలంటే బలహీనులు కాకుండానట్లుగా ధైర్యం మనం వహించి మన యొక్క పనులన్నిటినీ సఫలం చేయనట్లుగా దేవుడు కార్యములు చేయునుగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం నాటబడాలి, ఫలించాలి. ఏ విధంగా ఆ యొక్క చెట్టు ప్రక్కన, నీళ్ళ ప్రక్కన ఏ విధంగా చెట్టు ఎదుగుతుందో ఆ విధంగా ఎదుగునట్లుగా నాటబడిన వారమై మన యొక్క జీవితంలో ఉండునట్లుగా, మనం అన్ని విషయాల్లో సఫలమవునట్లుగా మనం దేవుని యొక్క సన్నిధిలో నాటబడాలండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం ముందు సాగినట్లయితే మనకు ముందుగా ఒక దూత నడిపించబోతూ ఉన్నాడు. ఆయన నీ పనులన్నిటిలో తోడుగా ఉండి కార్యములన్నిటినీ సఫలం చేయబోతున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఆ దినాన యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ అధిపతి ఇతని చేతికి అంతటిని అప్పజెప్పేశాడు అనమాట. ఆ రాష్ట్రాన్ని, ఆ ఇంటిని అంతటిని అప్పజెప్పాడు అనమాట. ఈ యోసేపు దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చూపించిన కళ, ఆయన చూపించిన యొక్క దర్శనాన్ని చూస్తూ ప్రార్థన చేసుకుంటూ నడిపించబడుతూ ఉన్నాడండి. అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉండి సహాయం చేసి ఏం చేస్తున్నాడంటే గొప్ప కార్యాలు చేశాడు. అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేశాడనమాట. యోసేపు అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేసి ఉన్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉండి
అతనికి ముందుగా ఉండి ప్రతి పనిలో సహాయం చేసి సఫలమవునట్లుగా యోసేపును ఆశీర్వదించిన దేవుడు మన కుటుంబాలను మనల్ని దేవుడు ఆశీర్వదించి నడిపించునుగాక. చెప్పాలి ఆమేన్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తునైనా సఫలం చేస్తాడు. నీ కోరికల్ని సిద్ధింపజేసి నీ ఆలోచనల్ని ఆయన సఫలం చేస్తాడు. కాబట్టి దినాన కార్యములను సఫలం చేసే దేవుడు మన మధ్యలో, మన ఎదుట, మన ప్రక్కన ఆయన ఉన్నాడు. కాబట్టి వెన్ను తట్టి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నేను ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆ దినాన నెహెమ్యా ప్రార్థన చేశాడండి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, మందిరం పాడైపోయింది, ప్రాకారములు పాడైపోయినాయి, కట్టడలన్నీ పాడైపోయినాయి. దేవుని యొక్క సన్నిధిలో నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఆలకించు దేవా, నీ దాసుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీ యందు నేను భయభక్తులు కలిగి నేను ఆరాధన చేస్తూ మిమ్మల్ని నేను ఘనపరుస్తూ ఉన్నాను, మీ పరిచర్య నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సహాయం నాకు దయచేయమని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ రాజును యొక్క దయ కలిగించి, కటాక్షాన్ని కలిగించి, నీ కోరిక ఏమిటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తానని ఆ దినాన అధిపతి అయిన రాజు వెంటనే తలవెగ్గి అతను చేసిన యొక్క ప్రార్థన ఫలితంగా దేవుడు అతని ద్వారా సఫలం చేశాడండి. కాబట్టి ఈ దినాన నీవు కోరిక కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా నీకు దేవుడు తోడుగా ఉండి నిశ్చయముగా నీకు సహాయం చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దూత మన ముందు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రభు కార్యాలను సఫలం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా ఈ నెలంతా ప్రార్థన పూర్వకంగా ఉండాలండి. దేవుని యొక్క సన్నిధిలో మనం కోరుకుంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో రిప్కా చేసినట్లుగా మనం కష్టపడి ఆయన సన్నిధిలో ఆయన కనబడినట్లుగా, ఆయన మనల్ని మెచ్చుకునేటట్లుగా ఈ దినాన రిప్కా వలె దేవుని యొక్క సన్నిధిలో కష్టపడి ఆయనకు మనమే అప్పగించుకున్నట్లయితే నీ కార్యములన్నిటినైనా ఖచ్చితంగా దేవునికి తోడుగా ఉండి సఫలం చేయబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా కార్యం చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేసి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని దేవుడు ఒక చక్కటి వాగ్దానం అండి. ఏం వాగ్దానం అది? నీకు ముందుగా ఒక దూతను నేను పంపించబోతూ ఉన్నాను. చెప్పాలి హల్లెలూయా. ఒక దూతను నీకు పంపించబోతున్నాను. దానిని మనం గుర్తించాలండి. మనం అందరము గుర్తించాలి, ఆలోచించాలి, దాని గురించి మనం ధ్యానించాలి. ఆ దూతను గురించి మనం ధ్యానించాలి. రాబోతున్న యొక్క దినాలలో మనల్ని ఏ విధమైన కార్యాలు చేసి సఫలపరిచి నడిపించబోతూ ఉన్నాడో మన జీవితంలో వాటిని అన్నిటినీ ఈ డిసెంబర్ మాసం అంతా దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించి, నా ప్రాణం, నా ధ్యానం నీవేనయ్యా, సహాయము చేయండి అని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క దయ చూపించండి ప్రభువా, మందిరం విషయంలో దయ చూపి సఫలం చేయండి. ఎందుకంటే నేను వెళ్ళబోతూ ఉన్నాను. గుంటూరుకి వెళ్ళిన వెంటనే దైవ సేవకులు ఒప్పుకోవాలన్నమాట. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క దూతలు మనకంటే ముందుగా వెళ్ళి నాయకులతో మాట్లాడి సఫలమవునట్లుగా మనం కోరుకుంటూ ఉన్నామండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన పూర్వకంగా ఉంటున్నాం, ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు మందిరం కట్టబడుతుంది, ఎప్పుడు ఆత్మీయంగా మనం బలపరచబడతాం, ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నాం అన్నమాట. అందుకనే చూడండి, మనకు ముందుగా వెళ్ళి అక్కడే దేవుడు మాట్లాడి దైవ సేవకుల్ని, అబ్రహాం పాస్టర్ గారిని, నాయకుల్ని దేవుడు బలపరిచి వాళ్ళని ప్రేరేపణ అనుగ్రహించి అడిగిన వెంటనే ఓకే అనేటట్లుగా, ప్రభు సహాయం చేయనట్లుగా సఫలము చేయునుగాక. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు తోడుగా వచ్చునుగాక, మీకు దేవుడు తోడుగా ఉండునుగాక. చెప్పాలి హల్లెలూయా. కలవరాలు వద్దు. అప్పుడా ఇప్పుడా అని మనము కలవర పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు మనకంటే ముందుగా ఒక దూతను పంపించి ఆల్రెడీ ఉన్నాడు.
మనము దేవుని యొక్క సన్నిధిలో ఎదురు చూడాలి, ఆశపడాలి. మీరందరూ ప్రార్థన చేయండి. ఈ మందిరము మహిమకరంగా, ఒక ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా అనేకులకు వచ్చి అన్యజనులు వచ్చి రక్షించబడినట్లుగా ఒక పెద్ద మందిరము కట్టించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ కార్యాలన్నిటిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేసి, ఆయన సన్నిధిలో నిన్ను ఆ ఉన్నతమైన కార్యాలు ఆయన చేయాలని, నువ్వు చూడాలని, నువ్వు చూస్తూ ఉండండి. దేవుడు కార్యాలు చేస్తాడనమాట. మీరు చూస్తూ ఉండండి చాలు. ఊరకనే నిలిచి చూస్తూ ఉండండి, స్తుతిస్తూ ఉండండి. ఆయన గొప్ప దేవుడని నిరూపించుకుంటాడు. రోషము కలిగిన దేవుడని నిరూపించుకుంటాడు. రోషము కలిగిన వాడని, ప్రార్థన ఆలకించువాడని, సజీవుడని నేను ఉన్నాను, మీ ప్రార్థన ఆలకించుచూ ఉన్నాను, మీరు చేసిన సహాయాన్ని నేను చూస్తూ ఉన్నాను అని ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడండి. నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు, నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈ వాక్యం వింటూ ఉండగానే నీ మనస్సు నా మీద కాదు, ఈ మందిరం మీద కాదు, కానీ నీ మనస్సు తిన్నగా ప్రభువు మీద ఆనుకొనుగాక. చెప్పాలి హల్లెలూయా. చెప్తున్నా ఇక నేను కాదనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడండి. పరిశుద్ధాత్మ మీద మీ మనస్సు ఉంచుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వైపు నీ మనస్సు తిప్పుకోండి. అప్పుడు మీ కార్యములన్నిటినీ ఆయన సఫలము చేసి ఒక ఆధ్యాత్మికమైన మార్గాలలో నిన్ను నడిపించబోతున్నారు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, మనకు ముందుగా ఒక దూతను పంపించి ఇంత పెద్ద గొప్ప కార్యములు చేస్తూ ఉంటే మనము చూస్తూ ఎలా ఉండగలుగుతామండి? మనం స్తుతించకుండా ఉండలేము, ప్రార్థించకుండా ఉండలేము, మనం ఆరాధించకుండా ఉండలేము, మనం ఆయనకు సహాయం చేయకుండా ఉండలేము, ఆయనను మనము వాక్యము ద్వారా బలపరచబడకుండా ఉండలేము. మన మమత లూరించే వారు లేకపోయినా ఆయన మనం స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఈ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన యేసు క్రీస్తు మనకు ఉన్నాడని, ఇంత గొప్ప మహానుభావుడు, శక్తి కలిగిన దేవుడు, ఆధ్యాత్మికమైన శక్తి కలిగిన దేవుడు, ఆయన మంచి దేవుడు, చూచుచున్న దేవుడని నువ్వు ఎలా ఊరుకోగలుగుతావు? నీ హృదయం ఉప్పొంగదా? నీ హృదయమును ఆయనను ఆరాధించదా? నీ హృదయమును ఆయనను సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలను పొందుకోదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. రెండోదిగా మనము గమనించినట్లయితే నిర్గమకాండంలో ఒక చక్కటి వాక్యాన్ని మనం చదువుకుందామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండం ఆ వాక్యాలు అందరూ చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశారన్నమాట. 19వ వచనం కూడా చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల ఎదుట ఒక సమూహము ముందుగా నడిచిన దేవదూత, ఇశ్రాయేలీయుల ఎదుట ఒక దేవుని యొక్క దూత నడిచిందనమాట. ఆ దూత వారి వెనుకకు పోయి, ముందుకు పోయి తర్వాత వెనుకకు కూడా ఆయన వెళ్ళాడనమాట. వెళ్ళి వారిని వెంబడించారన్నమాట. దేవుని యొక్క దూత వీళ్ళని వెంబడించింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. దేవుని యొక్క దూత ఎప్పుడైతే వెనుక నిలిచిందో పై నుండి ఒక మేఘస్తంభం అన్నమాట వారికి దగ్గర నిలిచిందని, వారి ఎదుట నిలిచిందన్నమాట మేఘస్తంభం. అంత మాత్రమే కాకుండా అది ఐగుప్తుల సేనకు, ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించింది. అంటే ఇశ్రాయేలులకి తర్వాత వీళ్ళకి మధ్యలో ఒక మేఘము
ఒక దేవుని యొక్క దూత నిలిచింది. వాళ్ళకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు. చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క దూత అక్కడ ఉంది. వాళ్ళకేమీ కనబడడం లేదు. దేవుని యొక్క దూత వీళ్ళకేమో వెలుగుగా ఒక మేఘస్తంభముగా ఉండి నడిపిస్తుందన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక రాత్రికాల సమయంలో, రాత్రి అది చదవండి యొక్క వాక్యాన్ని, చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రములను తొలగించి. చెప్పాలి హల్లెలూయా. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ముందుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఆటంకములన్నిటిని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. అడ్డంకములన్నిటిని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు వస్తున్న ప్రతి ఆటంకాన్ని, అడ్డంకులను దేవుడు తొలగించి, చూడండి, అగాధ సముద్రములు కలిగిన వాటినన్నిటిని ఇంకిపోజేయగలిగిన వాడు ఆయనే కదా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన వాడు ఆయనే కదా. ఆయనను మనం గుర్తించాలండి. నేను గుర్తించాలి, మీరు గుర్తించాలి, దేవుణ్ణి మనం గుర్తించాలి. ఆయన కనబడడు, కానీ కనబడకుండా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ బిడ్డలకి ఎలా ఉంటుందంటే, తల్లి కనబడుతుంది, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందంటే అది కనబడదు. పిల్లల్ని బాగా ప్రేమిస్తుంటారు తండ్రి, కానీ అది కనబడదు. తల్లి ప్రేమ అయితే కనబడుతుంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన చూస్తూ ఉన్నాడు, నేను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చూడండి, నీవు నీ జీవితంలో ప్రతి విధమైన ఆటంకాలు, ఆయనకు సమస్తమును ఎరిగినవాడు. నీకు వస్తున్న ప్రతి ఆటంకాన్ని ఆయన తొలగించడానికి, నిన్ను విమోచించడానికి, నీ తలల మీద ఆనందాన్ని దేవుడు కుమ్మరించడానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. చప్పట్లు కొట్టండి హల్లెలూయా. విమోచించబడిన వారు దాటిపోతూ ఉన్నారు. మనం విమోచించబడిన వారము, యేసు రక్తము చేత కడగబడిన వారము. మనము ఈ లోకముల నుండి పరలోకానికి దాటి వెళ్ళబోతున్న యొక్క క్రమములో ఎర్ర సముద్రం లాంటి వాటిని దేవుడు ఇంకిపోజేసి ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన మార్గాలలో నడిపించడానికైనా శక్తి కలిగిన వాడు. మీ తలల మీద నిత్య ఆనందం ఉండునట్లుగా, మీ దుఃఖమును నిట్టూపును తొలగిపోయినట్లుగా ఆటంకములన్నిటినీ దేవుడు తొలగించునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. విమోచించబడిన మనము దాటిపోతూ ఉండగా, ఆ దినాన ఇశ్రాయేలులు దాటి వెళుచూ ఉండగా ఐగుప్తులు వచ్చారు, ఎర్ర సముద్రం వచ్చింది, ఆటంకాలు వచ్చినాయి, చీకటి ఎదురవుతుంది, ఆ యొక్క సాతాను శత్రువులు అందరూ ఎదురైనాయన్నమాట. అప్పుడు హీరోగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు హీరోగా ప్రత్యక్షమయ్యారనమాట. హల్లెలూయా. చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. మనము బయలుదేరి వెళుచూ ఉండగా, దాటి వెళుచూ ఉండగా, మనం దాటి వెళుతూ ఉన్నామండి. దేవుడే చెప్పాడు, మీరు వెళ్ళండి, సాగిపోండి, మీరు సంతోషంగా ఉండండి, సాగిపోండి, నేను ఉన్నాను, మీకు ముందుగా నడుస్తాను. ఎలాంటి ఆటంకాలైనా సరే, ఎలాంటి అధికారులైనా సరే, ఎలాంటి వారైనా సరే, మనము దేవుని యొక్క సన్నిధిలో మన హృదయంలో ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించబడినట్లుగా మనకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాడండి. ఆ దూత ఏం చేస్తుందంటే ఆటంకాలన్నిటినీ తొలగించి, ఎలా ఆయన మనల్ని నడిపిస్తున్నాడంటే, ప్రాకారములు పడగొట్టువాడు. వారికి ముందుగా పోవచ్చు, వారు గుమ్మములను పడగొట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దాని ద్వారా ఆయన దాటిపోతూ ఉన్నాడు అన్నమాట. వారి యొక్క రాజు వారికి ముందుగా నడుస్తాడు. ప్రతి ఆటంకాన్ని తొలగించి మనకు ఆయన నాయకుడుగా ఉండి, గొప్ప కాపరిగా ఉండి, నీలో ప్రతి మంచి కార్యమును ఆయన జరిగిస్తూ, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడండి. ఒక నాయకుడుగా, నేను ఒక కాపరిగా, ఒక రాజుగా, ఒక దూతగా, సైన్యముల అధిపతియగు యెహోవాగా ఆయన నడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆటంకములను తొలగించేవాడు
నా తోడుగా ఉన్నాడు, మా మధ్యలో ఉన్నాడు అనేది ఈ దినాన్ని మనం గమనించి ఆయన మనం చూడాలండి. డిసెంబర్ మాసమంతా దేవుని యొక్క సన్నిధిలో మన ఎదుట దేవుని యొక్క దూతలు ఉన్నారు, ఆయన ఉన్నాడు అనేది ఈ దినాన మనం ఖచ్చితంగా గమనించాలి. చెప్పాలి హల్లెలూయా. ఖచ్చితంగా ఈ వాగ్దానం మనలో నెరవేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన ఆటంకాలన్నిటినీ తొలగించడానికి ఈ డిసెంబర్ మాసమే కాదండి, వచ్చే 26వ సంవత్సరంలో ఇంతకుముందు 24 కానీ 23 కానీ అంతకుముందు నీవు గత సంవత్సరములన్నిట ఆయన మనకు తోడుగా ఉండి కృప చూపించి నడిపిస్తూ వచ్చాడు. ఇంకా ఆయన నడిపిస్తాడు. ఖచ్చితంగా మన జీవితంలో ఆయన కార్యములు చేస్తాడనమాట. దేవుని యొక్క దూత మన ఎదుట ఉన్నదని ఈ దినాన మనం గమనించాలి. చెప్పాలి హల్లెలూయా. మరలా ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము. అలసిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా నువ్వు ఇంకా వినున్నట్లుగా నా హృదయాన్ని తెరవండి ప్రభువా, నా హృదయంలోగిట రండి ప్రభా, నా హృదయం అంతా నింపబడినట్లుగా ఈ వాక్యపు వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నా హృదయంలో నిండుగా మీరు ఉండండి, నాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి అని ప్రార్థనాపూర్వకంగా నువ్వు బయలుదేరి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆటంకాలన్నిటినీ దేవుడు తొలగించబోతూ ఉన్నాడు అన్నమాట. ఆయన ఇశ్రాయేలీయులు ఏమంటున్నారంటే, మేము రాజమార్గములో వెళ్తాము, మేము ఎవరికి అభ్యంతరకరంగా ఉండము. ఏదోము అనే దేశం వచ్చింది. ఇశ్రాయేలు ప్రయాణమై వెళ్తూ ఉండగా ఏదోము అనే దేశము ఆటంకంగా వచ్చిందనమాట. వాళ్ళు అడిగారు, సామరస్యంగా అడిగారు, మంచిగా అడిగారు, అయ్యా మేము ఈ దేశాన్ని దాటి మేము వేరే దేశానికి వెళ్తున్నాము, మీరు కొద్దిగా మాకు సహాయం చేయండి, మీ ప్రాంతంలో నుండి మేము వెళ్తున్నాము, ఏ నష్టం చేయం, మేము ఏ అభ్యంతర కారణంగా ఉండము, మా దారిన మేము వెళ్తాము, మా దర్శనం మాకు ఉంది, దేవుడు మంచి దేశాన్ని, కానాను దేశాన్ని దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నారు, మీ వస్తువులు కానీ, మీ నీళ్లు కానీ, మీ పొలాలు కానీ, మీ ఆస్తులు కానీ మాకు ఏమీ అవసరం లేదు, మేము రాజమార్గంలో వెళ్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదండి. ఏదో వాళ్ళు ఒప్పుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు వేరే మార్గంలో నడిపించారండి. ఆ మార్గంలో నడిపించే క్రమంలో వాళ్లకు నీళ్లు లేని యొక్క పరిస్థితిలో, ఆహారం లేని యొక్క పరిస్థితిలో వాళ్ళు గొనిగారు, సనిగారు. కానీ దైవ సేవకుల ప్రార్థన ఫలితంగా, మోషే ప్రార్థన ఫలితంగా దేవుడు ఏం చేశాడంటే ఒక చక్కటి యొక్క మార్గాలలో ప్రభు నడిపించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మనం రాజమార్గంలో మనం వెళ్తున్న సమయంలో, మనం దాటిపోతున్న యొక్క సమయంలో ఎంతోమంది వస్తారండి. అనేకమైన దేశం వారు వస్తారు, అనేక మంది అన్యజనులు వస్తారు. మేము మీకు సహాయము చేయము, మేము మిమ్మల్ని ఆదుకోము, మీరు వేరే రూట్లోకి వెళ్ళిపోండి అన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశారంటే వాళ్ళని రాజమార్గంలో నడిపించినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, మన ఎదుట ఉన్నాడండి. ఎంతమంది గుర్తిస్తున్నారు? యేసు ప్రభు ఇక్కడ ఉన్నారు. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాని, ఆయన మనకు నాయకుడని, ప్రధాన కాపరని. ఎంతమంది మనోనేత్రాలు వెలిగించబడ్డాయండి, ఎంతమంది దేవుని యొక్క వెలుగు చేత నింపబడ్డారు, ఎంతమంది ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడ్డారు, ఎంతమంది పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎంతమంది దేవునిని చూడగలుగుతూ ఉన్నారండి. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మీరు తీర్మానం చేసుకోండి, మనల్ని మనమే విమర్శించుకుందాం. ఎప్పుడైతే మనం ఆయనను చూడగలుగుతామో తిన్నగా ఆయన నీ చేయి పట్టుకొని, దూత నీకు చేయి పట్టుకొని తిన్నగా నడిపిస్తాడన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండంలో వాక్యాన్ని మనం చదువుకుందామండి. 33వ అధ్యాయం అందరు తీయండి.
నిర్గమకాండం 33వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకుందాం. నిదానంగా చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానమును దీని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. హలో, లేచిపోండి దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. మీరు లేచి వెళ్ళండి, దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి, నేను ఒక దూతను ముందుగా పంపుతూ ఉన్నాను. పంపి ఏం చేస్తున్నాడంటే శత్రువులందరినీ వెళ్ళగొట్టుతున్నాడు. హల్లెలూయా. శత్రువులందరూ, మనకు చాలామంది శత్రువులు ఉన్నారండి. 33,000 దురాత్మల శత్రువులు ఉన్నాయి. ఆకాశ మండలంలో అవి ఉన్నాయి. అవి మీకు కనబడవు. దురాత్మలు, దయ్యాలన్నమాట. అవి దురాత్మ శక్తులు. అవన్నీ ఆకాశ మండలంలో తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ శత్రువులందరినీ వెళ్ళగొట్టడానికి నీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాడు ఆయన. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరు లేచి వెళ్ళండి, మీరు లేచి బయలుదేరి వెళ్ళండి అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడంటే, చాలామంది కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, ఫెరజ్జీయులు, హెవీయులు, ఎబూసీయులు, వీళ్ళందరూ దేవునికి విరోధంగా ఉన్న యొక్క జాతులు, వంశపు వారు అన్నమాట. వీటినన్నిటినీ వెళ్ళగొట్టడానికి, శత్రువులను వెళ్ళగొట్టడానికి ఒక దూతను నీకు ముందుగా ఆయన పంపిస్తున్నాడు, నీకు సహాయకరంగా. శత్రువులను జయించడానికి నీ వల్ల కాదు, ఎందుకంటే మనం బలహీనులము. కానీ ఆయన మన బలహీనతలన్నిటిని తొలగించి బలపరిచి, ఈ శత్రువులు ఉన్నారు కదండి, వీళ్ళు తంత్రములను మనం గుర్తెరిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలండి. ఈ సాతానుగాడు భయంకరమైన తంత్రగాడు. ఆ దినాన ఆదాము అవ్వలను మోసపరిచాడు, మనుషులను మోసపరుస్తున్నాడు. తర్వాత చూడండి, రకరకాల పాపపు మార్గంలో నడిపిస్తున్నాడు, దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి శత్రువులు చాలా ఉన్నవి. వాటినన్నిటినీ దేవుని బిడ్డలుగా, సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా, కృప కలిగిన సంఘముగా ఈ దినాన మనం ఏం చేయాలంటే, ఈ సాతాను తంత్రములను ఎరిగిన వారమై, ఈ ఆత్మ సంబంధమైన కవచాన్ని, ఈ ఆత్మ సంబంధమైన శక్తిని మనం పొందుకున్న వారమై ప్రతి శత్రువును ఎదిరించి మనం జయ జీవితాన్ని పొందుకోవాలి. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. ఆయన శత్రువులను వెళ్ళగొడుతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా. మనకు దేవుడు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ శత్రువుల మీద జయమును మనం పొందుకునేటట్లుగా మన మీదికి శిక్ష రాబోతూ ఉందన్నమాట. మన మీదికి శిక్ష రాబోతుంది. ఆ శిక్షను దేవుడు కొట్టివేసి, మన మీద ఉన్న యొక్క శిక్ష భారాన్ని, పాప భారాన్ని ఆయన కొట్టివేసి, ఆయన సిలువలో మరణించి ఉన్నారండి. సిలువ వైపు మనం చూద్దాం, ఆయన త్యాగం వైపు మనం చూద్దాం. మన శత్రువులను చూడండి. మనుషులు మనకు శత్రువులు కాదు. ఈ మనుషులందరినీ మనకు మిత్రులుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. అయితే అసలైన శత్రువులు ఉన్నారు. ఆ సాతాను శత్రువులన్నిటినీ మన పాదాల దగ్గర అణుచున్నట్లుగా, మన పాదాల దగ్గర ఉండునట్లుగా, సిలువ చెంత వాళ్ళు నశించిపోనట్లుగా దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. చెప్పాలందరూ హల్లెలూయా హల్లెలూయా. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొడుతూ ఉన్నాడు. అన్యజనులు ఉన్నారు కదా, యేసు క్రీస్తును నమ్ముకోకుండా ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మన స్వాస్థ్యముగా, మన బిడ్డలుగా దేవుడు చేయబోతున్న రాబోతున్న దినాలలో. హల్లెలూయా. ఇవన్నీ జరగబోతున్నాయి. మీరు చూస్తూ ఉండగానే దేవుడు ఇంత గొప్ప గొప్ప కార్యములు చేయనట్లుగా ఆయన ఎంతో ఆశలు పెట్టుకుని ఉన్నాడు.
కాబట్టి వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. గొప్ప వాగ్దానం ఇది. ఇంత గొప్ప వాగ్దానం మనకు ఉండగా మనం ఏ విధంగా దాన్ని నిర్లక్ష్యం మనం చేయాలి? ఇంత గొప్ప వాగ్దానము ఉండగా మనం ఎందుకని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామండి? ఎందుకని మనం ఆయనను మనం చూడడం లేదు? ఎందుకని మన మనోనేత్రాలు వెలిగించబడడం లేదు? ఎందుకని దేవుని యొక్క వెలుగు, పరలోకపు దేవుని యొక్క వెలుగు మన మీద ఎందుకు ఇంకా కుమ్మరించబడడం లేదు? మన జీవితంలో ఎందుకని కార్యములు దేవుడు చేయడం లేదు? వీటినన్నిటినీ ఈ నెలంతా ఆలోచించుకొని రాబోతున్న యొక్క దినాలు ఉపవాస ప్రార్థనలు జరగబోతూ ఉన్నవి. వాటిలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకము మనము నింపుకొని దేవుని యొక్క సన్నిధి రాబోతున్న యొక్క దినాలలో, జనవరి నెలలో, కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాం. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. రాబోతున్న యొక్క దినాల్లో ఈ రాష్ట్రము, ఈ దేశాలు, ఈ ప్రపంచమంతటిలో దేవుడు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అన్ని జనులను మనకు అప్పచెప్పబోతున్నాడు. తగిన సమయమునందు తగిన కాలమునందు దేవుడు మనకు అప్పచెప్పబోతున్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో ఒదిగి రిప్కావలే కష్టపడి దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనమే అప్పచెప్పుకున్నట్లయితే, యేసేపు వలె పరిశుద్ధపరుచుకొని ప్రార్థనాపూర్వకంగా నెహెమ్యా వలె ప్రార్థన చేస్తూ మన మందిరాన్ని కట్టుకొనొచ్చు, ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుకొనొచ్చు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి దైవ సేవకులకు లోబడిన వారమై మన హృదయాలను కలవరబడనీయకుండా నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై మనం ముందుకు సాగినట్లయితే విమోచించబడిన వారు దాటిపోచుండగా ఆయన చూస్తూ ఊరుకోడండి. విమోచించబడిన మనము వెళుతూ ఉండగా మనల్ని ఒంటరిగా ఆయన వదిలిపెట్టడు, అనాథలుగా వదిలిపెట్టడు. అన్యాయం చేసే దేవుడు కాదు ఆయన. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే యొక్క కష్టాజితము, దేవుని యొక్క మందిరానికి ఖర్చు పెట్టే ప్రతిదీ, పరిచర్య అంతటిని, కష్టాన్ని అంతటిని ఆయన చూచుచున్న దేవుడు. చెప్పాలి హల్లెలూయా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన వైపు నీ మనస్సు తిప్పుకొని, ఇంకా ఎందరైతే బాప్తిసము తీసుకోలేదో ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకోండి. ప్రభా, నీ వైపు నేను తిరుగుతాను ప్రభా, నిన్ను నేను ప్రేమిస్తాను ప్రభా, నువ్వు నా దేవుడవయ్యా, నా రక్షకుడవు. అదిగో ప్రక్కనే నువ్వు నాకు కనబడుతూ ఉన్నావు, ప్రక్కనే నిలిచి నువ్వు నన్ను బలపరుస్తున్నావు. హల్లెలూయా. కుడి పార్శ్వమందు నువ్వు నాకు ఉన్నావు. హల్లెలూయా. చూడండి, ఒక్కసారి ప్రభు పక్కన నువ్వు తట్టి చూసుకోండి. ప్రభు ఉన్నాడేమో. పక్కనే నిలిచి, నీ కుడి పక్కన ఆయన నిలిచి నిన్ను తట్టుచూ ఉన్నాడండి. నీ హృదయంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నీ ఆత్మతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడండి. అదిగో నీ ప్రక్కనే ఆయన నిలిచి నిన్ను బలపరిచి ఒక దూతను నీకు పంపించి నీ కార్యములన్నిటినీ సఫలం చేయాలి. ఇంతగా ఆయన ప్రేమిస్తూ ఉంటే, ఇంతగా ఆయన పరితపిస్తూ ఉంటే నువ్వు పశ్చాత్తాపపడవా? ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తిరగవా? ఆయన ప్రేమను నువ్వు గుర్తిరగవా? ఆయన సన్నిధిని ఎందుకు నువ్వు అనుభవించడం లేదు? ఎందుకని ఆయనకు దూరం అవుతూ ఉన్నావు? ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వైపు చూస్తూ ఇంతవరకు ఈ వాక్యాన్ని మీరు విన్నారు. రాబోతున్న యొక్క దినాలలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు, సహాయం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి తిన్నగా నీ మనస్సు ఆయన మీద నిలుపుకొని ప్రార్థనాపూర్వకంగా ఉండండి.